క్రీస్తును నమ్మిన క్రైస్తవులం. కాబట్టి క్రైస్తవుడు ఎవరి దగ్గర తీసుకుంటాడు దశంభాగం? క్రైస్తవుడు ఎవరికిస్తాడు? సో కాబట్టి దశమ భాగము లేదా 10వ వంతు అనేది మనది కాదు అనడానికి ఇక్కడతో క్లియర్. 10వ వంతు అనేది మనం తగిలించుకుంటే, ఇప్పుడు ఒకవేళ నేనే మీ దగ్గర తగిలించుకుని నేను తీసుకున్నాను అనుకోండి, మరి మా ఇల్లు ఈ పొలం కూడా మరి మా నాన్న ఇచ్చిందే మాకు, మా ఇల్లు మా నాన్న ఇచ్చిందే మాకు, ఇంకెక్కడైనా మాకు ఏమున్నా సరే అదంతా మరి స్వాస్థ్యం కింద లెక్క వస్తుంది. సో ఆ స్వాస్థ్యం ఏది కూడా మరి మీ మధ్యలో నేను సంపాదించడానికి అర్హుడిగా ఉండను. మరి ఏం చేయాలి అప్పుడు? ఇది మనం తగిలించుకోకూడదు, మనది కాదు, మనకి సూటబుల్ కాదు. అదిగాక గొర్రెలు అంటాడు, గోవులు అంటాడు, అవంటాడు, ఇవంటాడు, అన్నింట్లో దీయమంటాడు, ధాన్యాలు అంటాడు. డబ్బులు మాత్రం, దశంభాగం అంటే కేవలం డబ్బు అనుకుంటున్నారు ప్రజలు. డబ్బు మాత్రమే కాదు, అన్నింటిలోనూ అంటాడు. కాబట్టి ఇది క్లియర్గా ఎవరు ఆచరించాలి